హలో అండి అందరికీ. ఏపీలో ఇప్పుడు వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రతి ఒక్క రైతుకు అందజేయాలని చెప్పి మన గవర్నమెంటు ఒక మంచి పథకంతో రావడం జరిగింది. అది మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ పరికరాలు ఇస్తున్నారు, ఎంత సబ్సిడీకి ఇస్తున్నారు అయితే మనము ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. మొదట వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అలాగే చిన్న సన్నకారు రైతులు అలాగే మహిళా రైతులకు 50% వరకు సబ్సిడీ, ఇంకా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అలాగే జనరల్ కేటగిరీ రైతులకు అయితే మనకు 40% సబ్సిడీతో ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వము ప్రతి రైతుకు అందజేయాలని చెప్పి ఈ యొక్క స్కీమ్ను తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్లో ఏ ఏ వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తున్నారో మనము ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. మొదట వచ్చేసి ట్రాక్టర్స్. ఈ ట్రాక్టర్స్ మనకు 20 హెచ్పి అలాగే 40 హెచ్పి సంబంధించినటువంటి ట్రాక్టర్స్. ఇవి వివిధ రకాలైనటువంటి కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మహీంద్రా కంపెనీ, స్వరాజ్ కంపెనీ, ఇలాగా చాలా రకాలైన కంపెనీలు ఉన్నాయి కదా మార్కెట్లో. ఈ కంపెనీలు మనకు ఏవి కావాలనుకుంటే రైతు అవైతే అందుబాటులోకి తేవడం జరిగింది. మీకు ఇష్టమైనటివి మీరైతే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రేయర్స్. ఈ స్ప్రేయర్లు ఏంటంటే కనుక మనకు ఇవి కూడా వివిధ రకాలు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. వాటిలో మనకు పవర్ స్ప్రేయర్స్ అంటే పెట్రోల్ డీజిల్తో నడిచేటువంటివి, అలాగే బ్యాటరీ స్ప్రేయర్లు, ఇంకా మనకు బ్యాటరీ స్ప్రేయర్లు ఒక ధరకు వస్తాయి, ఇంకా పవర్ స్ప్రేయర్స్ ఒక ధరకు. మీకు ఏ కంపెనీ కావాలంటే కనుక ఆ కంపెనీకి సంబంధించినటువంటివి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే కనుక మనకు హార్టికల్చర్ ఏరియాస్లో క్రాప్స్కి కూడా మనం అయితే ఈ యొక్క స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి. రైతులు కావాల్సిన వారు మీరు చేసుకోండి. ఇంకా ఇది మనకు రోటావేటర్స్ రైతులందరూ గుర్తించాలి. మనకు 32 బ్లేడ్స్ అలాగే 36 బ్లేడ్స్ అలాగే 42 బ్లేడ్స్కు సంబంధించినటువంటి రోటావేటర్స్ మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటివి ఉన్నాయి. మీకు ఏది అవసరమైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ హార్వెస్టర్స్. ఇవి ఏంటంటే కనుక మనకు ప్యాడీ క్రాప్ కానీ ఇంకా మొక్కజొన్న కానీ ఏదైనా కానీ మనకు హార్వెస్టర్స్ అనమాట. అంటే మల్టీ క్రాప్ మనకు సింగిల్ క్రాప్ కావాలనుకున్నా కానీ ఉన్నాయి. అలాగే అన్ని క్రాప్లకు సంబంధించినటువంటి మల్టీ క్రాప్ హార్వెస్టర్స్ కూడా రైతులకు అందుబాటులో గవర్నమెంట్ వారు ఉంచడం జరిగింది. మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆ యొక్క కంపెనీకి కాల్ చేసి అవి ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు ఇది పోస్ట్ హార్వెస్ట్ ఎక్విప్మెంట్. ఇవి వేరే రకం అనమాట. అంటే పోస్ట్ అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇవి గింజలను సపరేట్ చేస్తాయి కదా, అంటే మొక్కజొన్న నుంచి విత్తనాలు ఇలాగా. ఇవి పోస్ట్ హార్వెస్ట్. వీటిలో కూడా మనకు క్రాప్ వైజ్గా ఉన్నాయి. మొక్కజొన్న కానీ, వరి కానీ, వీట్, గోధుమలకు కానీ, ఇంకా మల్టీ క్రాప్ పోస్ట్ హార్వెస్టర్స్. ఇలా మీకు ఏది కావాలంటే కనుక అలాంటివన్నీ గవర్నమెంట్ వారు అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు ఇది నేను ఫోటోలో చూపిస్తున్నాను కదా, ఇది పవర్ టిల్లర్స్ అనమాట. అంటే అంటే మనిషి ఆపరేట్ చేసేటటువంటిది ఈ యొక్క పవర్ టిల్లర్స్. ఇంకా ట్రాక్టర్ ఆపరేటెడ్వి కూడా ఉన్నాయి పవర్ టిల్లర్స్. చూడండి, ఇవి మనకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవి కూడా మనకు పడ్లింగ్ చేసేటటువంటివి. మనకు వరిలో ఎక్కువగా వీటిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇవి ఎప్పుడు అంటే కనుక మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 26వ తేదీ, అంటే మనకు మంగళవారం అర్ధరాత్రి వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుండి. మొత్తం 21 రోజుల టైం అయితే ఇచ్చారు రైతులు అప్లై చేసుకోవడానికి. ఈ లాటరీ ఎప్పుడు తీస్తారంటే, అంటే ఒక ఇంప్లిమెంట్కు ఎక్కువ మంది అప్లై చేసింటారు కదా, అందుకోసమని లాటరీ అయితే తీస్తున్నారు. అది 30వ తేదీ నుంచి మనకు 3వ తేదీ జూన్ వరకు లాటరీ అయితే తీయడం జరుగుతుంది. ఈ లాటరీ తీసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఈ యొక్క ఇంప్లిమెంట్స్ అందజేస్తారో వారు ఆ డబ్బులు కట్టిన తర్వాత వారికైతే ఇంప్లిమెంట్స్ అందజేయడం జరుగుతుంది. ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదండి ఈ యొక్క వీడియో గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీతోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి, వారికి కూడా కొంచెం మేలు చేసినట్టు అవుతుంది. Please share and subscribe my channel. Thank you.